మనం ఎదగాలి, దానికోసం మనం అందరం ప్రయత్నించాలి. అందుకోసమే రానున్న రోజుల్లో అనేక కార్యక్రమాలు మండల లెవెల్లో వర్క్షాప్స్ నిర్వహించుకోవాలి, జిల్లా లెవెల్లో వర్క్షాప్స్ నిర్వహించుకోవాలి, శిక్షణ తరగతులు ఏర్పాటు చేసుకోవాలి. ఒక కొత్త నాయకత్వం ఈరోజు మోర్చాల ద్వారా మండల స్థాయిలో ఏర్పాటు చేయబెట్టిన మోర్చాల ద్వారా కొత్త నాయకత్వం రావాలి, నూతన రక్తం రావాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల నుంచి, రైతు కుటుంబాల నుంచి, గ్రామాల్లో ఉన్నటువంటి యువకుల నుంచి ఈ యొక్క మోర్చాలలో నాయకత్వం కల్పించి వాళ్ళ ద్వారా ఒక కొత్త నాయకత్వాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ద్వారా అందించి ఖచ్చితంగా మరి తెలంగాణ ప్రజల కోసం మనం అనేక రకాల ఉద్యమాలకు మనం వెనకాడగలసిన అవసరం లేదు. ఈ తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అంకిత భావంతో ప్రయత్నం చేస్తాం. ఈరోజు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక అలవాటుగా మారింది. కేంద్రము లేకపోతే, కేంద్రం సంబంధించినటువంటి సహకారం లేకపోతే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరిగే పరిస్థితి లేదు. గ్రామాలలో కావచ్చు, లేకపోతే జాతీయ రహదారుల విషయంలో కావచ్చు, రైల్వేల విషయంలో కావచ్చు, హెల్త్ విషయంలో కావచ్చు, ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, అన్ని రంగాలలో కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము చిత్తశుద్ధితో తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నది. కాబట్టి మనము ఈ దిశలోనే ఆలోచన చేసి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలను ప్రజల మధ్యకు తీసుకెళ్ళాలి. ఈరోజు పేదవాడికి ఇస్తున్నటువంటి 5 కేజీల బియ్యం కావచ్చు, లేకపోతే గ్రామ పంచాయతీలకు ఆర్థిక సహకారం కావచ్చు, గ్రామీణంలో ఉన్నటువంటి రైతు కూలీలకు మనిరేగా ఉపాధి కార్యక్రమాలు కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, రైల్వే స్టేషన్లు, ఒక తెలంగాణ రాష్ట్రంలోనే 40 రైల్వే స్టేషన్లు ఈరోజు మనము అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఏకకాలంలో ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఏకకాలంలో 40 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేసినటువంటి ముఖమాన్ని అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ విషయంలో మనము విశ్వాసంతో ముందుకెళ్ళాలి, ధైర్యంతో ముందుకెళ్ళాలి. ఖచ్చితంగా జిల్లాలో కూడా కొత్త నాయకత్వం వచ్చి నూతన అధ్యక్షులు చాలామంది వచ్చారు. కాబట్టి అందరూ కలిసికట్టుగా జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది ఈరోజు మరి ఇంకా భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరినీ చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలా ముఖ్యమైనటువంటి నాయకులు ఈరోజు రాష్ట్ర పార్టీతో చర్చిస్తూ ఉన్నారు. వరుసగా అన్ని జిల్లా స్థాయిలో ఎక్కడికక్కడ వాళ్ళని బీజేపీలో చేర్పించేటువంటి కార్యక్రమం కూడా చేపట్టారు. కాబట్టి ఆ దిశలోనే మనం అందరము ముందుకెళ్ళి ప్రయత్నం చేయాలి. ఈరోజు మన పార్టీకి సంబంధించినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ గారు మనకు మార్గదర్శనం చేయడానికి వస్తారు. మరి తప్పకుండా మనము ఈరోజు ఇటీవల తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఏదైతే అత్యవసర పరిస్థితి వ్యతిరేకంగా ఈ నెల 25వ తేదీన జరపబోయేటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని హత్య చేసి అన్ని రకాలుగా రాజ్యాంగ శక్తులను నిర్వీర్యం చేసి ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ప్రజాస్వామ్య శక్తులను అణిచివేసి మరి ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు అదే రాజ్యాంగాన్ని పట్టుకొని మరి తిరుగుతున్నదో మనం చూస్తూ ఉన్నాం. ఏ మాత్రం రాజ్యాంగం మీద కానీ ప్రజాస్వామ్యం మీద పట్ల కానీ కాంగ్రెస్ పార్టీకి విశ్వాసం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ప్రతిసారి కూడా ప్రజాస్వామ్య వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, నియంత్రిత విధానాలకు పోకడలకు ముందుకెళ్తూ మరి ఈరోజు రాజ్యాంగం గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు ఇది కాంగ్రెస్ పార్టీకి లేదు. కాబట్టి ఈ నెల 25వ తేదీన ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ హత్య చేసిందో దాని విషయంలో మనము అన్ని జిల్లాలలో కూడా ముఖ్యంగా యువతను ఆ సమావేశాలకు ఆహ్వానించి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా అన్ని జిల్లాల్లో కూడా వర్క్షాప్స్ నిర్వహించాలి. దాని మీద మనము మీ అందరితో చర్చించి దానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తాము. ఆ దిశలోనే మనమందరం కూడా మరి మోర్చాల కమిటీలకు సంబంధించి మండల వారీగా ప్లాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రేపు నూతన కమిటీ ఏర్పడిన తర్వాత జిల్లా కమిటీలు మిగతా పదాధికారులు కూడా నియామకం చేసుకుంటాము. కానీ ఇప్పటి నుంచే ఆలోచన చేసుకొని మంచి కమిటీలు, జిల్లా కమిటీలు వచ్చే విధంగా పూర్తి స్థాయిలో జిల్లాలో భారతీయ జనతా పార్టీ పటిష్టత కావాల్సినటువంటి కొత్త నాయకత్వము, నూతన నాయకత్వం వచ్చే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా మీ అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.
ఈనాటి మన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన యొక్క राष्ट्रीय महामंत्री श्री सुनील बंसल जी के शालू से स्वागत करने के लिए हमारा बंगारू श्रुति जी, आकुल विजय गारू, उमाराणी गारू, अदे विधंगा माधवी गारू, जयश्री गारू कलिसी अदे विधंगा अभय पाटिल गारिकी मन राष्ट्र अध्यक्षुलु